MG9 న్యూస్. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. కోసిగి సిఐ మంజునాథ్. సాధారణ బదిలీలో భాగంగా ఆదోని ట్రాఫిక్ విభాగం నుండి కర్నూలు జిల్లా కోసిగికి బదిలీపై వచ్చిన సిఐ మంజునాథ్ మండల ప్రజలకు మీడియా ముఖంగా పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రజలకు పోలీస్ వ్యవస్థను అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సరైన అవగాహన కల్పించడానికి పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని, మండల పరిధిలో రాజకీయ అలజడులు జరగకుండా కృషి చేస్తామని, అందుకు ప్రజలు కూడా పోలీస్ వారితో సహకరించాలని, మహిళలపై జరిగే లైంగిక దాడులపై ఇప్పటికే అన్ని కళాశాలలో, పాఠశాలలో అవగాహన కల్పించడం జరిగిందని, గ్రామ స్థాయిలో కూడా అవగాహన కల్పిస్తామని, గ్రామాల్లో అనవసరమైన సమస్యలకు, గొడవలకు పోకుండా పోలీస్ వారిని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్కు స్పందించి వారి మాయ మాటలను నమ్మి వారు అడిగిన ఓటీపీ చెప్పి మోసపోతే వెంటనే 1903 నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయించాలని, దీనివల్ల సైబర్ నేరస్తుల అకౌంట్ను బ్లాక్ చేసి మీ డబ్బు మీకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 1903 నెంబర్ను గుర్తించుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. మరియు అక్రమ మద్యం, గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. పోలీస్ ద్వారా కానీ రెవెన్యూ ఇష్యూస్ ఏదైనా ఉంటే రెవెన్యూ ద్వారా కానీ వాటి సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. దాంతోపాటు సమస్య పరిష్కారం చేసుకోకుండా వాళ్ళు ఒకరికొకరు వాటి మీద అవగాహన లేకోకుండా గొడవ చేసుకోవడము, కొట్లాటలు చేసుకోవడం, దానివల్ల వాళ్ళు నష్టపోవడము, కేసులో ఉండి అవుతాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుక్కోకుండా వాళ్ళంతా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకంతా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తే మహిళలపైన, బాలికలపైన కొన్ని అత్యాచారాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి వింటున్నాము. సో దాని పరిధిలోనే మా రాజశ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా మేమంతా కూడా అవగాహన సదస్సులంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. బాలికలకి కావచ్చు, టీచర్స్కి కావచ్చు, అక్కడ ఉన్న వారికి అంతా కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాటి నుంచి మనము కాపాడుకోవాలా అనే ఒక అవగాహన సదస్సులు కూడా కల్పిస్తున్నాము. దీంతో పాటే ఇప్పుడు ప్రజెంట్ టెన్యూర్ చూసుకుంటే మనకంతా కూడా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి నేరాలన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. చాలా మందికి ఈ సైబర్ నేరాల మీద అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఏదో మీ అకౌంట్ బ్లాక్ అయింది, లేకపోతే ATM బ్లాక్ అయింది అని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పి చెప్పడంతో అవగాహన లేకోకుండా కొంతమంది ఓటీపీ చెప్పడం వల్ల వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళకి తెలియకోకుండానే కొన్ని అమౌంట్స్ కూడా ఇవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. సో వీటిని నివారించే చర్యలుగా ఎస్పీ గారి సూచనల మేరకు ప్రతిరోజు ప్రతి చోట మనమంతా కూడా ఈ యొక్క అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో మీడియా పరంగా నేను కోరుకోలేదు ఏమంటే, మనకు ఏదైనా యాక్షన్ జరిగింది అంటే 108 ఏ విధంగా అయితే మనం నంబర్ గుర్తుపెట్టుకుంటే అంబులెన్స్ వస్తుందని గుర్తుపెట్టుకుంటామో, అదేవిధంగా సైబర్కి సంబంధించి ఎటువంటి చిన్న నేరం కానీ లేకపోతే మీ యొక్క అకౌంట్ నుంచి కానీ డబ్బులు పోయినాయి అంటే 1930 అనే ఒక నంబర్ గుర్తుపెట్టుకొని 1930 ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ గుర్తుపెట్టుకుని ఏదైనా జరిగింది ఇమీడియట్గా సైబర్కి సంబంధించిన దాంట్లో నేరం జరిగింది అంటే ఈ యొక్క నంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని మీ యొక్క పోయిన అమౌంట్ ఏదైతే అకౌంట్ క్రెడిట్ అయింటుందో ఆ అకౌంట్ని బ్లాక్ చేసేస్తారు. సో ఆ విధంగా బ్లాక్ చేసిన తర్వాత పోలీసులను సంప్రదిస్తే మేము కేసు తీసుకునేసి దాని మేరకు ప్రొసీజర్ ఏదైతే ఉందో అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి తిరిగి ఆ పోయిన అమౌంట్ని ఎవరైతే బాధితులకి మనం ఇప్పడానికి అవకాశం ఉంటుంది. సో